రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత సుకుమార్ ప్రాజెక్ట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. పుష్ప మ్యానియో నుంచి బయటకొచ్చిన సుకుమార్ ఇక రామ్ చరణ్ కోసం కథను రాసే పనిలో పడి ఉంటారు. ఈ ఏడాదిలో కథను ఫినిష్ చేసి వచ్చే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడి వరకు అందరికీ క్లారిటీ అయితే ఉంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ లైనప్ మీద రూమర్లు వస్తున్నాయి. సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత కిల్ డైరెక్టర్ సినిమా ఉంటుందని కొందరు, లేదు ముందుగా కిల్ డైరెక్టర్తో సినిమా ఉంటుంది, ఆ తర్వాతే సుకుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి కిల్ డైరెక్టర్ చెప్పిన పాయింట్ లైన్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టులో హీరో ఎవరు అన్నది ఇంకా కిల్ డైరెక్టర్ నిఖిల్ భట్ చెప్పనేలేదు. నిఖిల్ భట్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఉందనే వర్గాలు బయటకు రావడానికి చాలా కారణాలున్నాయి. నేషనల్ మీడియా మొత్తం ఈ వార్తల్ని రాసేసింది. అయితే రామ్ చరణ్ పోస్ట్ మీద నిఖిల్ భట్ రియాక్ట్ అయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా, ఇద్దరు టచ్లో ఉన్నట్టుగా అందరికీ అర్థమవుతోంది. మైథలాజికల్ యాక్షన్ మూవీని నిఖిల్ భట్ ప్లాన్ చేస్తున్నాడట. దానికి టైటిల్గా సత్యయుగ అని ఫిక్స్ చేశాడట. ఇందులో రామ్ చరణ్ను నెవర్ బిఫోర్ చూపిస్తాడని అప్పుడే అంచనాలు పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. అసలు వీరి కాంబో ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అన్న విషయాలేవి తెలియకముందే ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి. నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.